అంటే బావగారు ఓయ్ ఏంటి ఏం చేస్తున్నారు? పొయ్యి కాడ కూర్చొని కాలిపోయి దగ్గర. మరి కాలిపోయినే వెలిగిస్తాడు, ఎవడన్నా వెలిగిన పోయిన వెలిగిస్తాడేంటి? అవును ఓకే. ముందు బాగానే స్టార్ట్ చేసేసారు. ఏం వండుతున్నారు ఇవాళని? చెట్టుకి వంకాయలు కాసినాయి. మంచి ముద్ర పెద్ద ఇంత ఉన్నాయి వంకాయలు. ఓ 4 వంకాయలు తెచ్చుకొని చేప వేస్తారండి? చేప వంకాయనా? చేపలు గీపలు లేరు, రోజు తిల్లాక చచ్చిపోతున్నా నాన్ వెజ్. మరి అలా అనుకోలేదు. ఓన్లీ వంకాయని కాల్చి పచ్చడి చేస్తాను, రోటి పచ్చడి. అసలు ఎక్సలెంట్ టేస్ట్ ఉంటది. నంబర్ 1. పొయ్యి ముట్టి సుట్ట కాలుతున్నావా లేదా పెట్టుకుని వచ్చా? మీరు ఎలా పొయ్యి వెలిగిస్తారని ముందే అర్థమైపోయింది నాకు. రేకులు తీసుకుని 4. ఎప్పుడైతే తిన్నావు వంకాయ పచ్చడి? ఎందుకు తినలేదు? మా అమ్మ చిన్నప్పుడు. చిన్నప్పుడా? నా చిన్నప్పుడు మా అమ్మ రుబ్బురోళ్ళు రుబ్బి లాస్ట్ తీసేసాక కొత్త అన్నం అలా వేసి అందులోను మొత్తం ఇలా ఊర్చి ముద్దలా ఇంకో కొత్త పప్పు నూనె వేసేది. ఆ ముద్దలా కలిపి నోట్లో పెడతా బాబా 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 సూపర్ ఉండేదండి బాబా. నాకు గుర్తుంది. మరి మీరు అలా చేస్తారా? అంతకు మించి మంటపిచ్చారు. శుద్ర పూజలు చేస్తున్నారండి. ఓ బగ్గు బుక్కే వగిని బాగోదరి ఆవాహయామి అనగానే వచ్చింది అది. మంచి వాటర్ వెనకాయలు 3 కాయలు దొరికినాయి, సరిపోతా పెహదు. మనం వంకాయ పచ్చడి చేసుకునే ముందు వంకాయలను కాల్చుకోవాలి కదా, నీట్గా కడుక్కొని తడంతా తుడిచేసుకొని నూనె రాసుకోవాలండి. ఇలాగా నూనె రాసుకుంటే ఈ తొక్క మనకి బాగా వస్తుంది అనమాట. కాలిన తర్వాత తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఇవ్వండి, మనం ఇలా ఆయిల్ రాసుకున్న వంకాయల్ని పొయ్యిలో వేసి నిప్పులు ఉంటాయి కనుక నిప్పుల మీద పొయ్యిలో వేసి కాల్చుకోవచ్చు. మేము స్టాండ్ పెట్టాము, మంట ఉంది కాబట్టి స్టాండ్ మీద కాలుతున్నాను ఇప్పుడు. పెహదు వంకాయలు కాలుతుందా? వచ్చేస్తున్నానండి బాబా. నీట్ కాల్చాలి. కాదండి, ఇది గ్రిల్ చికెన్ లాగా భలే గ్రిల్ వంకాయ. ఇది గ్రిల్ వంకాయ భలే గ్రిల్ మీద ఎట్టి కాస్తున్నారు. ఇది జారిపోతుందన్న ఈసుకుని నాకు మంచి భలే ఉన్నాయ్యా. ఆడుతున్నాయి నూనె రాసా. లేత నౌజులు వంకాయలు బాగున్నాయి. కాదు పుచ్చు కూడా లేదండి అసలు. వంకాయ పట్టుకుని జారి నూనె రాయంగానే దొంగతనానికి వచ్చేటప్పుడు దొంగలు నూనె రాసుకుని వస్తారంట తెలుసా? అందుకే జారిపోతారా? అంత పట్టుబడుతున్నాడు అనుకో, మళ్ళీ పట్టుకుని నూనె ఆందం రాసుకుంటారంట. పరిగెట్టుకెళ్ళి జారిపోద్ది మాట. అలా జారిపోతుంది. గ్రిల్ మీద కూర్చోండి ఎలా అంటే వెళ్ళిపోతుంది. చిన్నప్పుడు. ఎవరు చిన్నప్పుడు? నా చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే వంకాయ చిన్నప్పుడు నిన్న మొన్న ఏమో. అదే నేను పుట్టిన నా చిన్నప్పుడు అంటే ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే చెప్పనమండి. నా చిన్నప్పుడు కొంచెం బళ్ళోకి వెళ్ళినప్పుడు కొద్దిగా బిల్డప్ ఇచ్చి వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఈరంగా ఇది ఏంటి అంటారు, వాట్ ఈస్ దిస్ అనేవారు. మేము అనేవాళ్ళం అప్పుడు. ఏమి బుడబొక్కలు ఇంగ్లీష్ వెళ్ళాలని మేము వంకాయ పుష్ అనేవాళ్ళు. వాట్ ఈస్ దిస్ అంటే అప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లీష్ చదివేవాళ్ళు మీరు. అప్పుడులో ఉండి కదా. నేను ఈ లోపు సామాను రెడీ చేస్తాను. సామాను వంకాయ సామాను అంటే మరి పచ్చళ్ళలో సామాను కావాలి కదా. చేయండి మంచి ఇవాళ కుమ్మేయాలను. లేత నౌజుల్లో ఉన్న వంకాయలు మన చెట్లు ఇయ్యే కదా, అన్నంగా మంచిగా టేస్ట్ వచ్చేస్తాయి. బలిగా లేత నౌజులు కాదు నాయనయ్యా, కొంచెం ముదిరిని అని పచ్చడి చేస్తున్నాను. నౌజులు అయితే కూరకే బాగుంటది. నౌజుల్లో అంటే చూడడానికి అసలు ఎక్కడ మచ్చ గాని పుచ్చు గాని లేదు. పుచ్చులు మచ్చలు ఎందుకుంటే మనం ఆర్గానిక్ పురుగు మందు కొట్టకుండా కూడా పుచ్చు అట్టకుండా ఉన్నాయండి. మంచిగా కదా మరి. ఏంటిది? యా
అంచనా కొనేహన్నా 15 రూపీస్ పెట్టి కొనుక్కున్నానా నిన్న మొన్న కనపడలేదు అక్కడికి వెళ్ళేయండి మరి ఆ తీర్థంకి వెళ్ళాను అబ్బా బోరాట కొనుక్కున్నానా ఊది ముందే పోయింది అది ఇంక ఇది ఒకటి మిగిలింది బాగున్నా బాగుండదు మరి వాళ్ళు ఇవ్వండి నువ్వు వంకాయలు కాల్చండి వచ్చి వంకాయలు మీద కాల్చుతారులేండి మాటలు బాగా చెప్తున్నావు కానీ కాల్చాను ఈ ఆట కాల్చానే అంతలో తెచ్చుకొని ఇచ్చాను కదా జీలు తెచ్చా జీళ్ళు సాగి జీళ్ళు తెచ్చాను మరి తీసుకురాడు వద్దులే మళ్ళీ సాగిపోతాయి ఎక్కువ చూడండి వంకాయలు ఇలా బాగా కాలిన తర్వాత వీటిని నీళ్ళల్లో వేసేసుకోవాలండి నీళ్ళలో వేసుకుంటే చల్లారిన తర్వాత తొక్కది బాగా వస్తుంది కొత్త మూగుడు వచ్చిందండి కొన్ని వస్తువులు వేపుకోవాలి ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని వేపేసుకుందాం అండి ఫస్ట్ ధనియాలు మినపప్పు జీలకర్ర ఆవాలు ఈ 4 ఒక్కో స్పూన్ అండి పచ్చెనపప్పు ఇది ఒక 2 స్పూన్ల వరకు ఈ 5 ఐటెంలు ఒకటేసారి వేసుకొని వేపుకోవాలండి నూనెలో ఓ 4 పచ్చిమిరకాయలు 4 ఎండుమిరకాయలు అండి ఇవి కూడా వేపేయాలి ఇందులో ఇవ్వండి మీరు కావాలనుకుంటే ఓన్లీ పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ ఎండుమిరకాయలతో కూడా చేసుకోవచ్చు నేను 2 మిక్సింగ్తో చేస్తున్నానండి కాకి ఎక్కువైందని పైకి లేపాను ఇవ్వండి ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేస్తానండి టేస్ట్ మామూలుగా ఉండి అదిరిపోద్ది అన్నమాట నువ్వులతోటి ఈ నువ్వులు కూడా చిటపెట్లు ఆడేదాకా వేపుకొని దింపేసుకోవాలండి బా ఈ హ్యాండ్లు భలే కంఫర్ట్గా ఉందండి మసిగుడ్లు అవి ఎత్తుక్కోవడం మాడిపోతుందని కంగారు పడిపోవడం ఇవన్నీ లేవండి మంట ఎక్కువైందంటే చక్కగా ఇలా లేపేసుకోవడానికి ఈ హ్యాండ్లు అయితే భలే కంఫర్ట్గా ఉందండి దీనికోసం కొనుక్కున్నా అండి అంతర్వేది తీర్థవేలు తెచ్చాడండి పెహదు ఇది దింపేసుకునే ముందు ఒక 2 రొబ్బలు కరివేపాకు వేసుకొని ఒక్క తిప్పితే సరిపోద్దండి అది దింపేసుకుంటున్నాను ఇంకా దీన్ని చల్లారి పెట్టుకోవాలి నేను తొక్క చూసారా ఇలా తొక్క భలే వచ్చేద్దండి అట్టుపండుకు వచ్చినట్ట ఇవి చల్లారిపోయినాయండి ఇప్పుడు వీటిని వేసుకొని ఒకసారి కచ్చాపచ్చా దంచేసుకుంటాను అయిపోయిందండి ఇలా కచ్చాపచ్చా దంచేసుకున్నాక దీంట్లో ఒక 7-8 ఎల్లుల్లిపాయ రేకలు వేస్తున్నాను పచ్చివే వేపక్కర్లేదు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇలాగా ఇది కూడా పచ్చిదే వేసుకొని దీన్ని కూడా శుభ్రం దంచేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అండి ఇది ఒక 5 నిమిషాల ముందు కొంచెం నీళ్ళు వేసుకొని నానబెట్టాను ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను నీళ్ళతోటే ఇలా నీళ్ళతో నానబెట్టడం వల్ల తొందరగా నలుగుద్దండి దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి కొత్తిమీర ఇది చింతపండు ఇదంతా కూడా ఇలా కచ్చపచ్చ నలిగిందండి ఇప్పుడు మనం కాల్చి పెట్టుకున్న వంకాయలు ముచ్చులు రావండి కాలలేదు కాబట్టి ఇప్పుడు ఇందులో పెట్టి దీన్ని ఇలా ఒకసారి కుమ్మి ముచ్చులు తీసేసుకోవాలి బయటికి మిగతా 2 వంకాయలకి కత్తితో ముచ్చులు కోసేసానండి పచ్చడి మొత్తం ఇలా కచ్చపచ్చ నలిపోయిందండి తీసేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు మనం మనం ఇదివరకు వేపుకున్న మూగిడి మళ్ళీ ఒకసారి పెట్టుకొని తాలింపు పెట్టేసుకుంటే వంకాయ పచ్చడి రెడీ అండి. చూడండి ఆవాలు
జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, 2 ఎండుమిర్చి, ఒక చిటికెడు ఇంగువ అండి. ఇవన్నీ వేసుకొని ఒక కేబీ వేపి వేగిపోయిందండి. తాలింపు అంతా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చడి అండి ఇది ఇందులోకి వేసేసుకుంటున్నాను. గుమగుమలాడే వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా తరిపెట్టుకొని పైన వేసుకోవాలండి. పచ్చడికి పైన వేసుకుంటే ఇవి తినేటప్పుడు తగులుతుంటే భలే టేస్టీగా ఉంటుందండి. ఇవి కూడా కలిపేసుకుందాం. పచ్చడి చేసిరండి వంకాయనా అసలు మామూలుగా లేదు. ఇగో కొంచెం నెయ్యి కూడా తగిలిచ్చు. బా ఎర్రమిట్ బాగున్నాయి. మరేంటనుకున్నా పిలిచేస్తారండి మీరు అన్నీనా. ఇంక మీరు వేయండి ఇంకో స్పూన్ అయినా తినేస్తానా. అది నెయ్యి కానీ పప్పు నూనె కానీ ఇలాంటి పచ్చళ్ళకి బాగుంటుంది తెలుసా. పంపు నరుకుడు దెబ్బా. అబ్బా బాగుందా? బాగుందా అన్నాడంటే అదూర్ అసలు విందు భోజనం గుర్తొచ్చేయండి. పెళ్ళిళ్ళు వేస్తారా ఆ టేస్ట్ వచ్చేసింది. ఎక్సలెంట్గా ఉందా. అదిరిపోయిందంట. సూపర్ ఎక్సలెంట్ బంపర్. కొంచెం అన్నం తినచ్చండి. కొంచెం కొంచెం అన్నం అంటే కొంచెం కొంచెం ఉంటుందా. అంత బియ్యము వేసేసి వండేస్తే అంత అన్నం అంత తినొచ్చు. అంత ఉంటుంది. మీ చేతితో చేపలు పులిచే కదండి. వంకాయ అన్నీ అద్భుతమే. ఏదైనా వండాలంతా నరుకుడు దెబ్బ. బాబు అసలు ఎక్సలెంట్ టేస్ట్ అండి. నువ్వులు, శనగపప్పు, దేని దానికి చింతపండు పులుపు కొంచెం అసలు అన్ని కలుపుకొని ఒక విందు భోజనమే పైగా చెప్పినట్టు. చాలా బాగుందండి పచ్చడి. చికెన్ మటన్ కూడా సరిపోతుంది దీని ముందు. అంత బాగుందా. మధ్యలో మధ్యలో తాలింపు గింజలు తగులుతుందండి శనగపప్పు. ఓహో చుక్కండి నేను చుక్కండి. అదండి వంకాయ పచ్చడి. మీరు కూడా ఇలాగ ఎప్పుడన్నా పెద్ద వంకాయలు కానీ దొరికితే స్టవ్ మీద కాల్చుకొని చక్కగా నేను చెప్పిన ఐటమ్స్ అన్ని వేసుకొని ఇలాగా మిక్సీలు ఉంటాయి కదా మీకు కచ్చాపచ్చగా చేసుకోండి. చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో పప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే నా సాధారణంగా మామూలుగా లేదండి. ముద్దలా కలిపి పెడతా. అదండి మరి మా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచులు ఎలా ఉన్నాయండి చెప్పండి ఒకసారి. మర్చిపోయినాను నేను. మన ఛానల్ మార్చేవాడిని పేరు గోదావరి కథలన్నా పోయాను. ఇంటి రుచులు అండి. ఇదివరకు కథలు అనుకున్నామండి. కథల కంటే రుచులు అయితే బాగుంది కదా అని చాలా మంది సజెస్ట్ చేశాడండి. అందుకోసం గోదావరి ఇంటి రుచులు అని మా ఛానల్ పేరు మార్చుకున్నాం అండి. పేరు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మధ్యలో ఎక్కడెక్కడ చూడండి పోపులు వస్తున్నాయి. పోపులు పచ్చెనపప్పు. అబ్బాబ్బా